వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో మనం ఇమేజ్ గ్యాలరీస్ ని వర్డ్ప్రెస్ పోస్ట్ లో ఎలా క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఇది నా వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో PHP ఫోన్ గ్యాప్ ట్రైనింగ్ అనేది ఒక పోస్ట్ ఉంది. సో ఆ పోస్ట్ నేను ఎడిట్ చేస్తున్నాను. నాకు ఈ పోస్ట్ కింద ఇక్కడ నాకు ఇమేజ్ గ్యాలరీ కావాలనుకుంటున్నాను. సో కర్సర్ని అక్కడ చెక్ చేసుకుని యాడ్ మీడియా. సో ఇక్కడ మనకు ఒకటే ఇమేజ్ ఉంది, ఇంకా కొన్ని ఇమేజెస్ ని క్రియేట్ చేయాలను అంటే ఇక్కడ ఓన్లీ ఇన్సర్ట్ మీడియానే ఉంది. నేను ఇక్కడ క్రియేట్ గ్యాలరీని క్లిక్ చేయాలి. మనం గ్యాలరీని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఒకటే ఇమేజ్ ఉంది. తర్వాత అప్లోడ్ ఫైల్స్ తీసుకోండి, సెలెక్ట్ ఫైల్స్. మీరు ఏవైతే ఇమేజెస్ ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇమేజెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ బటన్ పట్టుకుని ఓపెన్. ఇమేజెస్ అన్ని కూడా ఇప్పుడు మన సైట్ లోకి అప్లోడ్ అవుతున్నాయి. తర్వాత ఒక్కొక్క ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ యొక్క టైటిల్, యాక్చువల్ గా నాది టైటిల్ కట్టగలేదు, డిజైన్ 01 అని ఉంది. సో టైటిల్, క్యాప్షన్ అవసరం లేదు, ఆల్ట్ టెక్స్ట్. ఇది ఆల్ట్ టెక్స్ట్ ఎందుకు రాయమంటున్నాము అంటే SEO పర్పస్. ఓకే, ఇమేజెస్ SEO పర్పస్ ఆల్ట్ టెక్స్ట్ చాలా యూజ్ అవుతుంది. ప్లస్ స్క్రీన్ రీడర్స్ ఉంటాయి కదా, అదే మామూలుగా యాక్చువల్గా కళ్ళు లేని వాళ్ళు ఎవరైనా సరే, కళ్ళు లేని వాళ్ళు సైట్ ను రీడ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇమేజ్ ని ఆ సాఫ్ట్వేర్ రీడ్ చేయలేదు కాబట్టి ఆల్ట్ టెక్స్ట్ రీడ్ చేస్తుంది. ఆల్ట్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేస్తుంది అన్నమాట సాఫ్ట్వేర్. ఓకే, సో వీటిని అన్నిటికీ ఆల్ట్ టెక్స్ట్ చేంజ్ చేయండి. తర్వాత ఏవైతే ఇమేజెస్ కావాలో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీకు వద్దనుకున్న ఇమేజెస్ ని అన్చెక్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ గ్యాలరీ క్లిక్ చేయండి. సో గ్యాలరీ అనేది క్రియేట్ అయింది మనకు ఇప్పుడు. తర్వాత ఇన్సర్ట్ ఇంటూ, ఇక్కడ చూడండి, లింక్ టు అటాచ్మెంట్ పేజీ, మీడియా ఫైల్, నన్ను. సో అటాచ్మెంట్ ఫైల్ ని తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కాలమ్స్, ఎన్ని కాలమ్స్ తో డిస్ప్లే కావాలి, ఒక్కొక్క కాలంలో వచ్చి 3 ఐటమ్స్, ర్యాండమ్ ఆర్డర్, తమ్నైల్ స్మాల్ సైజ్ కావాలా, మీడియం సైజా, లార్జ్. నేను తమ్నైల్ తీసుకుంటున్నాను. ఇన్సర్ట్ ఈ గ్యాలరీ క్లిక్ చేయండి కింద. సో గ్యాలరీ వచ్చేసి మన సైట్ లోకి ఇన్సర్ట్ అయిపోయింది. తర్వాత అప్డేట్ పోస్ట్ కొట్టండి. ఈ గ్యాలరీ అనేది కంప్లీట్ గా థీమ్ డిపెండెంట్ ఉంటుంది. ఈ థీమ్ లో ఒకలాగా కనపడుతుంది, ఇంకో థీమ్ లో ఇంకోలాగా కనపడుతుంది. సో తర్వాత వ్యూ పోస్ట్ చెక్ చేయండి. మనకి ఇక్కడ గ్యాలరీ అనేది క్రియేట్ అయ్యి కనబడుతుంది. మీరు దీన్ని క్లిక్ చేస్తే గ్యాలరీ ఐటమ్స్ 1 by 1 కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇమేజ్, ప్రీవియస్ ఇమేజ్. ఈ విధంగా మనం గ్యాలరీస్ ని మన పోస్ట్ లోకి ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంకోసారి తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ గ్యాలరీని ఇన్సర్ట్ చేశాను. ఈ గ్యాలరీని డిలీట్ చేయాలి అంటే సరే, సింపుల్ గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ ఆప్షన్ కనబడుతుంది, రిమూవ్ చేసేయండి. తర్వాత లేకపోతే ఎడిట్ ఆప్షన్ కొట్టుకుని మీరు ఏమైనా ఎడిషన్స్ చేసుకోవాలనుకుంటే, క్యాప్షన్స్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అటాచ్మెంట్ పేజ్ కాకుండా మీడియా ఫైల్ కి కావాలనుకున్నా సరే మనం మీడియా ఫైల్ ని పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.